ఆధునికత పేరుతో కొడుకు కోడలికి మధ్య కలిగిన విభేదాలు, సినిమాలో కథానాయకులే దేవుళ్లా భావించే మరొక కొడుకు, ఎప్పుడూ తన మొబైల్లో మ్యూజిక్, వీడియో గేములు ఆడే మరొక కొడుకు, ఇలా చిన్నాభిన్నంగా అస్తవ్యస్తంగా ఉన్న తన కుటుంబాన్ని ఒక తండ్రి, మన కథానాయకుడు సుబ్బారావు గారు ఎలా చక్కదిద్దాడు అన్న ఇతివృత్తంతో వ్రాయబడిన ఈ నాటకం నేటి యువత మీకోసం. కథా సంచాలకులు మీ భవదీయురాలు శ్రీమతి ఇందుకిరణ్ కొండూరు. కథా రచన శ్రీ రవిభూషణ్ శర్మ కొండూరు మరియు శ్రీమతి ఇందుకిరణ్ కొండూరు. కథా నిర్వహణ శ్రీ రవిభూషణ్ శర్మ కొండూరు. ఇందలి పాత్రలు: కథానాయకుడు సుబ్బారావు, సుబ్బారావు గారి భార్య మహాలక్ష్మి, పెద్ద కొడుకు విశాల్, రెండో కొడుకు హరీష్, మూడో కొడుకు. కోడలు సుగుణ, సుగుణ తండ్రి బావగారు, సుగుణ తల్లి వదిన గారు, పై ఫ్లాట్ ఓనరు పరంధామయ్య గారు, డాక్టర్ గారు. అది శ్రీ సాయి మేపుల్ టవర్స్ అపార్ట్మెంట్స్. అందులో 2వ అంతస్తులో ఉన్న 202 అపార్ట్మెంట్ విద్యుత్ శాఖలో ఇంజనీర్గా చాలా కాలం పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ తీసుకున్న సుబ్బారావు గారిది. ఆ 2వ అంతస్తు కారిడార్ నుంచి సుబ్బారావు గారి గొంతు పెద్దగా వినపడుతోంది. ఐదు రోజుల క్రితం విశాల్కి ఆఫీస్ నుంచి వస్తూ 5,000 రూపాయలు నా బ్యాంకు నుంచి డ్రా చేసుకురారా అని అడిగి మరీ నా ఏటీఎం కార్డు వాడికి ఇచ్చాను. పిన్ నెంబర్ కూడా చెప్పాను. ఇప్పటి వరకు నాకు డబ్బు ఇవ్వలేదు కదా, పోనీ నేను వెళ్ళి తీసుకుందామంటే ఆ కార్డు కూడా ఇవ్వలేదు వాడు. ఇంతకీ ఎక్కడికి పోయాడు ఇంత పొద్దున్నే? నీకన్నీ సమస్యలేనా? ఎక్కడికి పోతాడు? వస్తాడులేండి, కాస్త ఓపిక పట్టండి. ఏమిటి లక్ష్మి ఓపిక పట్టేది? 2 రోజుల క్రితమే నీ బీపీ మాత్రలు, నా షుగర్ మాత్రలు అయిపోయాయి కదా. ఒక్క పూట మందు పడకపోతే ఏమీ నష్టం లేదని మన డాక్టర్ గారు చెప్పారు కదండి. ఇంకా అంత టెన్షన్ పడతారు ఎందుకు? ఇదిగో, నువ్వు అసలు మాట్లాడకు. నీ గాబరం, నీ అమిత ప్రేమ వాళ్ళని పాడు చేస్తోంది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. స్నానం లేదు, పానం లేదు, తిండి కూడా లేదు. ఆదివారం పూట కూడా ఇంటి పట్టున ఉండకుండా ఏమిటి తిరుగుడు వీడు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడే వీడు ఇంత పొద్దున్నే? పొద్దున్నే 6 గంటలకు లేచి ఎవరో స్నేహితులతో కలిసి ఏదో ఆట ఆడడానికి వెళ్ళాడు. 10-11 గంటలకల్లా వస్తానన్నాడు. వస్తూ ఉండవచ్చు. మీరు కాస్త లోపలికి వచ్చి టీవీలో చాగంటి వారి ప్రవచనం వస్తుందట, కాస్త పెట్టండి. నా వంట ముగించి నేను కూడా వచ్చి కాసేపు చూస్తాను. కాలము భగవంతుని యొక్క స్వరూపం. ఈ సృష్టిలో అత్యంత బలమైనది ఏది అంటే కాలమే. కాలమునకు సమస్త జీవరాశి వశపడవలసినది. కాలమునకు లొంగకుండా బ్రతకగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీరామాయణంలో కాలం గురించి చెప్తూ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః అంటారు వాల్మీకి మహర్షి. ఏమిటి లక్ష్మి, చాగంటి వారిది గరికిపాటి వారిది ప్రవచనాలు వినటమేనా? దానికి తగ్గట్టు ఆచరణ ఏమైనా ఉందా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదేలే. ఆహా, ఏమి నాయనా, తమరు నిర్వాకం కొంచెం చెప్పండి. అబ్బా నాన్న ఊరుకో. ఈ మధ్య ఎవరో సినిమాల్లో హీరోలా ఉన్నామన్నారట మా విశాల్ని. అప్పటి నుంచి ఆ గెడ్డం మీసాలు పెంచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వయస్సు వాళ్ళంతా ఇలాగే, ఏమిటో రోగిష్టి వాళ్ళలాగా, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలా. ఆ మొహాలు, పెద్ద పెద్ద గెడ్డాలు, ఆ మీసాలు పెట్టుకుని చింపిరి చుట్లతో తిరుగుతున్నారు.
ఓ శుచి శుభ్రం లేకుండా. మీసాలంటే పూర్తిగా తీయకూడదనుకో. ఏరా, ఏమిటి నీ పరిస్థితి? ఏమన్నా మార్చుకుంటావా లేదా? అవును, ఇంతకీ నేను వారం రోజుల క్రితం ఇచ్చిన ఆ డబ్బు తెచ్చావా? నా ఏటీఎం కార్డు ఏది? ఇటు ఇవ్వు.